నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల, సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు చాలా మంది పేషెంట్స్ ఏంటంటే, డాక్టర్ గారు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మేల్స్ లో, మగవాళ్ళలో చాలా కామన్ గా చూసే ప్రాబ్లం. అట్ ద సేమ్ టైం ఇది ఎవరికి చెప్పుకోలేని వ్యాధి కాబట్టి దీని గురించి ఎలాబరేట్ చేయండి డాక్టర్ గారు అని నాకు అడుగుతుంటారు. సో ఈ రోజు మనము ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అలానే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి మాట్లాడదాం. పేరులోనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనగానే ప్రతి మగవాళ్ళలో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో చాలా మటుకు ఏంటంటే వేరే వాళ్ళతో డిస్కస్ చేయలేకపోవడము, డిప్రెషన్ గా కూడా వెళ్ళి కండిషన్స్ చూస్తూ ఉంటాం. అయితే ఇది అనుకున్నట్టు అంత భయంకరమైనది కాదు, అలానే తగ్గకపోవడం అనేది కూడా ఉండదు. ప్రతి మేల్ ఫేజ్ లో ఎక్కడో ఒక చోట వాళ్ళ లైఫ్ స్టైల్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. కాకపోతే అది తాత్కాలికంగా ఉంటుంది కాబట్టి పెద్దగా దాని గురించి వరి అవ్వాల్సి లేదు. బట్ ఈ రోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఇది ఎవరైతే నిజంగానే సఫర్ అవుతూ అంటే సెక్షువల్ లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోవడము, అలానే మ్యారేజ్ కి వెళ్ళే ముందు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి దీని గురించి మాట్లాడదాం. అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మగవాళ్ళు ఫర్టైల్ అంటే రెండు థింగ్స్ ఉంటాయి. ఒకటి సెక్షువల్ ప్లెజర్ అంటే పార్ట్నర్ ని తృప్తిపరచాలి, మన తన మనసు కూడా తృప్తిపడాలి. అలానే ఫర్టిలిటీ అంటే సరైన వీర్యకణాలు ఉండి దాన్ని ప్రొజెని అంటాం, ఫర్టిలిటీగా కన్వర్ట్ చేయాలి, ఉంటే ఫర్టిలిటీగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ రోజు మనం మాట్లాడేది ఓన్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వరకు. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అసలు ఎవరికి వస్తుంది, దాన్ని గుర్తించడం ఎలా అంటే పేరులోనే ఉంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే పెనైల్ రీజియన్ లో అంగానికి సరఫరా అయ్యే బ్లడ్ వెజల్స్ లో వీక్నెస్ నే మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఇవి ఎన్ని రకాలుగా ఉంటుందంటే మోస్ట్లీ ఇది న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే నరాలు వీక్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ నుంచి వెళ్లే సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే నరాలకి పోషణ చేస్తూ పెనైల్ రీజియన్ లో వెళ్లే నరాలకి సరైన పోషణ జరగక ఇది చూస్తుంటాం. దాన్ని న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. దీనికి కారణము కొన్నిసార్లు చూసుకుంటే ఏదైనా చిన్న ఏజ్ లో కానీ, లేకపోతే కొన్ని సందర్భాల్లో దెబ్బ తగలడం కానీ, పెద్దవాళ్ళలో కూడా నడుముకు దెబ్బ తగలడం కానివ్వండి, కింద పడిపోవడము, ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, ప్రొలాప్స్ కేసెస్ లో కూడా ఈ నర్వస్ డిసబిలిటీతో పాటు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చూస్తూ ఉంటాం. అలానే షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ వాళ్ళల్లో కూడా, క్రానిక్ డయాబెటిక్ వాళ్ళల్లో చూస్తే ఏంటంటే ఈ డయాబెటిక్ వల్ల న్యూరోపతి డెవలప్ అయ్యి వాళ్ళలో కూడా తొందరగానే ఎజాక్యులేట్ అవ్వడం చూస్తుంటాం. అయితే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లో కూడా రెండు చూస్తాం. కొంతమందికి అసలు అంగం అనేది గట్టిపడదు, కొంతమందికి అంగం గట్టిపడేలా తొందరగా ఎజాక్యులేట్ అవ్వడం, దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఏజ్ గ్రూప్ అండ్ వాళ్ళు ఏజ్ గ్రూప్ అనేది ఎందుకు చెప్తున్నామంటే, మా దగ్గరికి జనరల్ గా కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ టీనేజర్స్ ఏమని వస్తారంటే, డాక్టర్ గారు కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా, డాక్టర్ గారు మాకు మ్యారేజ్ అనుకుంటున్నాం కానీ చాలా భయం వేస్తుంది అని అన్నప్పుడు హిస్టరీ తీసుకుంటే మోస్ట్లీ ఏముంటుంది, వాళ్ళు బయట వాళ్ళని కలవటము, అది బయట వాళ్ళని కలవడం అంటేనే మన సోషల్ యాక్సెప్టెన్సీ అనేది ఉండదు. వైఫ్ తో కలవడం అనేది ఏంటంటే అది జనరల్ గా ఎవరు దానికి అభ్యంతరం చెప్పరు, అది యాక్సెప్టెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే బయట గర్ల్ ఫ్రెండ్ తో కానీ బయట వాళ్ళతో కలిసినప్పుడు ఒక గిల్ట్ ఫీల్ తో, భయంతో ఉంటుంది ఈ టీనేజర్స్ కి. ఉన్నప్పుడు పొరపాటున ఎజాక్యులేట్ అయిపోతే స్పర్మ్ అనేది బయటికి వచ్చి రాగానే వీళ్ళు నెక్స్ట్ టైం కూడా మైండ్ లో ట్యూన్ చేసుకుంటారు. అంటే లాస్ట్ టైం అలా అయ్యింది కాబట్టి ఈసారి కూడా అలానే అవుతుందేమో, నేను మ్యారేజ్ కి పనికిరానేమో అని చాలా అపోహలతో ఉంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే మోస్ట్లీ ఇలాంటి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ 90% అనేది సైకలాజికల్ వల్లే ఉంటుంది. అంటే లాస్ట్ టైం అలా అయ్యింది కాబట్టి ఈసారి కూడా అవుతుందేమో అనే ఒక కంగారు, దాంతో పాటు భయం వల్ల అవుతూ ఉంటుంది. బట్ మేము అనేది ఏంటంటే యాక్చువల్లీ ఈ గిల్ట్ ఫీలింగ్ ఇవి లేనప్పుడు మనిషి ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడు, ఆ సోషల్ యాక్సెప్టెన్సీ వైఫ్ తో మనం నార్మల్ గా కలిసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు చూడరు. ఇంకొంతమందిలో ఏంటంటే కొంచెం ఏజ్డ్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, నరాలు వీక్ అవ్వటం. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక పర్సన్ వారం రోజులు తిరగకపోతే నేచురల్ గానే వీక్ అవుతారు. అలానే మన నరాలు కూడా చాలా వేరియస్ రీజన్స్, దెబ్బ తగలడం వల్ల కానివ్వండి, లేకపోతే అధిక బరువు కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా మటుకు చూస్తుంటాం, చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు, ఎక్కువ కూర్చోవడాలు ఉంటాయి, ఫిజికల్ యాక్టివిటీ ఉండని వాళ్ళలో కూడా ఈ పెల్విక్ మజిల్ లో ఉండే కండరాలు కానివ్వండి ఆ నరాలు దెబ్బతింటూ ఉంటాయి. సో వాళ్ళకి మీన్స్ చెప్పే సజెస్ట్ ఏంటంటే ఇది ఎంత పెద్ద న్యూరోజెనిక్ ప్రాబ్లం అయినా కానీ
45-50 ఈవెన్ మగవాళ్ళలో కూడా మనం చూస్తే 70 years వరకు కూడా వాళ్ళకి ఈ ఎరెక్షన్ కెపాసిటీ ఉంటుంది. అంటే మనం వింట వీరుడు అంటే ఏంటి, వీరత్వం కలిగిన వాడు అంటే సరైన వీర్యం అంటే స్పర్మ్ అలానే ఈ ఎరెక్షన్ హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళని కూడా మనం వీరుడు అంటాం. అంటే లిటరల్ గా మా మెడికల్ భాషలో చెప్పాలంటే. సో మరి ఈ ఎందుకు ఈ చిన్న ఏజ్ లో ఇవన్నీ అవుతున్నాయంటే మనం ఈ కారణాలు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే వీళ్ళకి నరాల్లో ఏమన్నా ఇబ్బంది ఉందా, అలానే సైకలాజికల్ గా నేను చెప్పినట్టు ఎందుకు సైకలాజికల్ అంటే మన పిట్యూటరీ కానివ్వండి, మన బ్రెయిన్ అనేది సిగ్నల్స్ ఇస్తుంది. సెక్షువల్ పార్టిసిపేషన్ అనేది ఒక ఎమోషనల్లీ ఎంజాయ్మెంట్ కోసము, అలానే ఒక కమిట్మెంట్ ఒక రెస్పాన్సిబిలిటీతో ఉంటుంది. మనం వేరే వేరే ఆలోచనలు చూస్తుంటాము. వైఫ్ అండ్ హస్బెండ్ చాలా బిజీ లైఫ్ లో అసలు వాళ్ళ కలయిక కూడా చాలా కొన్ని సందర్భాల్లో ఏదో హడావిడిగా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఇద్దరిని ప్రేరేపించుకుంటూ, ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఇద్దరినొకరు ప్రేరేపించుకుంటూ ఉన్నప్పుడు ఆ సెక్షువల్ యాక్టివిటీ అనేది బాడీ మొత్తంగా ఫీల్ అవుతుంటుంది. అదే కాకుండా ఏదో ఆ టైంకి సెక్స్ చేసేయాలి అనుకునే వాళ్ళలో ఈ ఇబ్బందులు చాలా కామన్ గా చూస్తుంటాం. సరే, మరి ఈ న్యూరోజెనిక్ ని దీనికి చెక్ పెట్టడం ఎలా, దీన్ని తగ్గించడం ఎలా డాక్టర్ గారు అంటే మేము చెప్పేది ఆయుర్వేదంలో దీన్ని ఇంతకు ముందు ఎప్పుడో మేము ఎలాబరేట్ చేసి చెప్పాం కూడా. అంటే అసలు వ్యాధిగా చూస్తే ఏంటిది, రస రక్త మాంస మేధ అస్థి మజ్జ శుక్రం అంటే శుక్రధాతువుకి ఈ సప్తధాతువులు అనేది సారం. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మన శరీరాన్ని మన మెటబాలిక్ గా కూడా కరెక్ట్ చేసుకోవాలి. అంటే ఏదో కౌంటర్ దొరికే మెడిసిన్స్ తీసుకొని ఆ రోజు సెక్షువల్ ప్లెజర్ పొందే కన్నా దాని మూల కారణం తెలుసుకొని దానికి సరైన సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదంలో ఎలాంటి అంటే మేము దీనికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, అవి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ అని కానివ్వండి, కపికచ్చు, విధాని గంధ, శతావరి ఇలాంటి మందుల్ని సరైన మోతాదులో మీ ప్రకృతి ప్రకారం ఇస్తే ఈ న్యూరో ఏదైతే నరాలు దెబ్బతిని ఉంటుందో దాంతో పాటు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, సో దీన్ని కూడా కట్టడి చేయగలుగుతాం. అలానే ఇతరత్ర వ్యాధులు కానీ ఏమన్నా ఉంటే డయాబెటిక్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు, హార్మోన్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తూనే ఈ సెక్షువల్ కి సంబంధించినవి వీటిని వీరత్వాన్ని ఆ రసాయన ద్రవ్యాస్ అంటాం, వీటిని కరెక్ట్ చేసే మెడిసిన్స్ కూడా ఉంటాయి. అలానే ఎప్పుడు చెప్పినట్టే స్ట్రెస్ గా అంటే మనిషి స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు మనం దేన్ని కూడా ఎంజాయ్ చేయలేము. కొన్ని కండిషన్స్ లో మనకి ఇష్టమైన ఫుడ్ ని కూడా ఎంజాయ్ చేయలేము. సో అలాంటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్, డిప్రెషన్ లాంటివి ఉంటే ఫస్ట్ వాటిని చెక్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఒక 30% మానసిక వ్యాధి, మానసికంగా కూడా మనిషి ఇబ్బందిగా ఉన్నప్పుడు సరిగ్గా పర్ఫామ్ చేయలేడు. అలానే కొన్ని సందర్భాల్లో ఎక్కడో విన్న మాటలు, ఎక్కడో చదివిన పుస్తకాల్లో చదివింది ఏదో అయిపోతుంది, సెక్షువల్ గా పనికిరామనే ఒక భయంలో చాలా మంది ఉంటారు. ఎప్పుడైతే మీరు భయం విడి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ని మాలాంటి ప్రొఫెషనల్స్ కలిసినప్పుడు మోస్ట్లీ మీకు కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అసలు ఎందుకు భయపడుతున్నారు, దేనికి రీజన్, నిజంగానే ఒకవేళ నిజంగానే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే దానికి ప్రాపర్ గానే ఈ నరాల వీక్ కి ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి, ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇట్లాంటి నేను చెప్పిన ఔషధాలే కాకుండా కొన్నిసార్లు మేము ఏంటంటే క్షీరబస్తి అంటాం. అంటే పాలు అనేది మన వీర్యాన్ని బాగా ఇంప్రూవ్ చేసే దాంట్లో మందుల్ని తయారు చేసి త్రూ యానస్ ద్వారా కానీ బాడీలో పంపడానికి ఔషధాలు కూడా ఇస్తుంటాం. సో ఈ పద్ధతుల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సఫర్ అవ్వకుండా సెక్షువల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే లీడ్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ ఎరెక్షన్ ప్రాబ్లం లేకపోయినా ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. అంటే వీర్యకణాలు తక్కువ ఉండడము, ఆ వీర్యకణాలు తక్కువ ఉండడానికి వెరికోజిల్ అంటాం, అంటే నాట్స్ లాగా పడ్డము ఇవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఒక దాంట్లో వస్తుంది. ఇవన్నిటిని మనము మ్యారేజ్ కి ముందు ఒకవేళ మీకు ఒక అవగాహన వస్తే ఏంటంటే తర్వాత లైఫ్ లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ సెక్షువల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయుర్వేదంలో దీనికి మంచిగా సొల్యూషన్స్ ఉన్నాయి. తప్పకుండా దీని గురించి ఇంకా మీరు పర్సనల్ గా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు నా క్లినిక్స్ లో. నమస్కారం, నా నంబర్ వచ్చి 7658909501.